హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రశాంత్ కిషోర్ గారు నేను కామెంట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనేది కామెంట్ సారాంశం. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడని ఈ ఛానల్లో జర్నలిస్ట్ వైఎన్ఆర్లో నెల రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ కేంద్రంగా ఒక టీంని పెట్టి ఆ టీంని మానిటర్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆయన గతంలో వైసీపీ విజయం కోసం పనిచేసినట్టుగా కాకుండా ఇటువంటి ఒక కొత్త స్ట్రాటజీని ఎన్నుకున్నారు. ఏంటి అది? నేను ఇంక ఎలక్షన్ క్యాంపెయిన్లు ఎవరికి చేయను, స్ట్రాటజీస్ చేయను అని చెప్పి ఆయన అస్త్ర సన్యాసం చేసేశారు. కాబట్టి తన వ్యాఖ్యల ద్వారా, తన కామెంట్స్ ద్వారా ఏ రకంగా ప్రజల మూడ్ని చేంజ్ చేయొచ్చు అనేది ఆయన స్ట్రాటజీగా కనపడుతోంది. దానిలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భావించాలి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మిగతా వాళ్ళు ఇటువంటి నేను ఇప్పుడు చెప్పిన మాటల తరహాలోనే విమర్శలు చేస్తూ ఉంటారు. బట్ ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించిన క్రెడిబిలిటీ ఇష్యూ కూడా ఇది. ప్రశాంత్ కిషోర్ గతంలో చాలా పార్టీలకు, చాలా రాష్ట్రాల్లో క్యాంపెయిన్స్ చేసినప్పటికీ ఆయా పార్టీలు గెలుస్తాయంటూ ఎలక్షన్ ముందు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం చూడం. వీటికి బహుశా ప్రశాంత్ కిషోర్ గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న కొన్ని క్వశ్చన్లకి ప్రశాంత్ కిషోర్ గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటవి? గతంలో మమతా బెనర్జీ కోసం పనిచేసిన, స్టాలిన్ కోసం పనిచేసిన, మోడీ గారి కోసం పనిచేసిన, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన సందర్భంలో కూడా ఎన్నికలకు ముందు ఇటువంటి స్టేట్మెంట్లు, ఆయన గెలవడు, ఈయన ఓడిపోతాడు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇవ్వాల. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? అప్పుడు పార్టీల కోసం డబ్బులు తీసుకొని పనిచేస్తున్న క్రమంలో కూడా అటువంటి మాట మాట్లాడని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ ఏ ప్రస్తావన వచ్చినా, ఏ వేదిక దొరికినా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఇది కూడా ఒక పెయిడ్ స్ట్రాటజీలో భాగంగానే జరుగుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఒక రాజు పేదలకేదో ఇచ్చేసినట్టుగా, పనిచేసినట్టుగా ఇస్తే అందరూ ఆయన కోసం దండం పెట్టుకుంటూ ఆయనకు ఓట్లేసి ఉంటారు అని ఏ రకంగా భావిస్తుంటారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అందరికీ పనిచేస్తున్నాను కాబట్టి, మనీ డిస్ట్రిబ్యూషన్ చేసేస్తున్నాను కాబట్టి నాకు ఓట్లు వేస్తారు, ఓట్లు వేయాలని కోరుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆయన చెప్తున్నారు. అంతేకాదు, అక్కడ అభివృద్ధి కావాలి, అక్కడ పరిశ్రమలు కావాలి, అక్కడ ఉద్యోగాలు కావాలి. ఇవి కదా కావాల్సింది. ప్రజలకు ఏం అవసరమో అది కాకుండా నేను డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఓట్లు వేయండి అనే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇది వర్కౌట్ అవ్వదు అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని, ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాలేదని, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాలేదని, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రాలేదని ఒక కంక్లూజన్కి ప్రశాంత్ కిషోర్ ఎలా వచ్చారు? తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు చూసి కంక్లూజన్కి వచ్చారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సర్వే చేశారా? ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఏమైనా తెలుసుకున్నారా? ఏదో ఒక బేస్ ఉండాలిగా మాట్లాడడానికి. ప్రశాంత్ కిషోర్ గారికి కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయో తెలుసు. ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేసి ఉంటే ఆయన క్రెడిబిలిటీ బాగుంటుంది, ఏం చేసి ఉంటే ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం ఉంటుంది అంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన పరిశ్రమలు ఎన్ని? కేంద్రం దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పండి. కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్రం చెప్తుంటుంది. కేంద్రం దగ్గర చాలా లెక్కలు ఉంటాయి. ఎన్ని పరిశ్రమలు వచ్చాయనే అంశానికి సంబంధించి కావచ్చు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే అంశానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలు ఎన్ని వచ్చాయనే అంశానికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయనే అంశానికి సంబంధించి కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ చాలా చెప్తూ ఉంటాయి. సో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏంటి? గతంలో టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు ఏంటి? ఇప్పుడు వచ్చిన పరిశ్రమలు ఏంటి? గతంలో టీడీపీ హయాంలో ఇన్ని పరిశ్రమలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు రాలేకపోయాయి, తీసుకురాలేదు ఆయన, కాబట్టి ఆయన ఓడిపోతాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి, కాబట్టి ఈయన ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ ఇచ్చారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. ఇవి ఏదో ఒక కంపారిజన్ ఉండాలి కదా. దీన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో నేను డెవలప్మెంట్ జరగలేదని చెప్తున్నాను అనేది ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడి ఉండాలి. అంతేగాని ఒక పొలిటికల్ పార్టీ మాట్లాడుతున్న మాటల్ని తీసుకొచ్చి అసలు ఏం జరగలేదని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్లో 1,35,000 సచివాలయ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటోంది. హెల్త్ డిపార్ట్మెంట్స్ అవి కలిపి 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది అబద్ధమైతే చెప్పండి. 16 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో మేము కల్పించామని వైసీపీ సర్కార్ చెప్తోంది. అది అబద్ధమైతే ఎలానో చెప్పండి. ఎవరు దాచలేం కదా. ఏదైనా కంపెనీ పెడితే పిఎఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ అకౌంట్స్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ పిఎఫ్ కడుతున్నారు, ఏంటి అనే డీటెయిల్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈజీగా తెలిసిపోతుంది. దాచిపెట్టేది కాదు అదేమి. అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుంటే డెఫినెట్గా బాగుండేది, ఆయన మాటలు నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉండేది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా డెవలప్మెంట్కి సంబంధించిన సూచి ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 డెవలప్మెంట్కి సంబంధించిన క్రైటీరియాగా చూస్తూ ఉంటారు. విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన ద్రోహం ఏంటి, నష్టం ఏంటి ఆంధ్రప్రదేశ్కి? వైద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన ద్రోహం ఏంటి, నష్టం ఏంటి ఆంధ్రప్రదేశ్కి? ఉపాధికి సంబంధించి పోర్టులు కావచ్చు, మిగతా కంపెనీస్కి సంబంధించి కావచ్చు, జరిగే నష్టం ఏంటి?
ఇది ఇది చెప్పగలిగితే ఇగో ఈ రంగాల్లో ఇలా నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్తే బాగుండేది. ఈ 3 డెవలప్మెంట్ క్రైటీరియా అయినప్పుడు విద్య, వైద్యం, ఉపాధి కల్పన పైన చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది అని ప్రభుత్వం చెప్పుకుంటున్న క్రమంలో అది కాదు, ఫోకస్ పెట్టట్లేదు, ఇలా జరుగుతుంది, ఇలా నష్టం చేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పి మాట్లాడుంటే ఆ మాటల్ని నమ్మడానికి సంబంధించిన ఆస్కారం ఉండేది. ఇక్కడ మరొక వితండవాదం తరహా లాజిక్ అనిపించింది నాకు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు కాబట్టి ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు పనిచేస్తుంటే ఓడిపోతే సంవత్సరానికి 1,25,000 కోట్ల రూపాయలు నేను మీకు పనిచేస్తాను హామీ ఇచ్చిన పార్టీ ఏమైపోతుంది? అమ్మఒడి మేము తీయం, జగన్మోహన్ రెడ్డి పెట్టారు, అమ్మఒడి మేము తీయం, కంటిన్యూ చేస్తాం. ఆసరా మేము తీయం, ఇంకా పెన్షన్ పెంచుతాం, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇంకా పెంచుతాం. ఇంక ఏది అసలు ఏది కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ పథకం బాగాలేదు, మేము దీన్ని తీసేస్తామని ప్రతిపక్షాలు ఏది చెప్పట్లా. మేము రాగానే ఈ పథకాన్ని ఎత్తేస్తామని ఒక్క పథకం గురించి చెప్పట్లా ప్రతిపక్షాలు. పైగా వీటిని ఇంతకంటే మేము ఇంకా ఎక్కువ పెంచిస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పంచిన దానికంటే ఎక్కువ పంచుతామని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళని ఎలా నమ్ముతారు? వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది కదా. ప్రధానంగా ప్రతిపక్ష సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ ఇస్తున్న హామీలు అవే కదా. ఆల్మోస్ట్ ఇంకో 50,000 కోట్లు ఎక్కువగా మేము పంచుతామని చెప్తుంది టీడీపీ. 75,000 కోట్లు పంచినందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే 125 కోట్లు పంచుతామని చెప్తున్న తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తారు జనాలు? ఏ రకమైన లాజిక్ ఇది? దీనికి కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో మాట, ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో భవిష్యత్తులో మరో పార్టీ వచ్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా? ఏమంటారు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. కియా తెచ్చానంటారు, కియా దగ్గర ఓడిపోయారు. రాజధాని కట్టారంటారు, రాజధాని దగ్గర ఓడిపోయారు. సో ప్రజలు డెవలప్మెంట్ కోరుకోవట్లేదని అని భావించాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు. సో పెన్షన్లు ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రేపొద్దున వచ్చిన ప్రభుత్వాలు పెన్షన్లు ఎందుకు ఇస్తాయి? డబ్బులు పంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రేపు వచ్చిన ప్రభుత్వాలు ఎందుకు డబ్బులు పంచుతాయి? పంచవు కదా న్యాచురల్గా. సో ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతున్న మాటల్లో చాలా అసంబద్ధత ఉంది, చాలా అవగాహన లేమి ఉంది, చాలా సత్య దూరంగా ఉంది, చాలా ఇల్లాజికల్గా ఉంది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలని ఒక పొలిటికల్ పార్టీ నాయకుడి వ్యాఖ్యలుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారనే వాస్తవం బయట ప్రపంచానికి తెలియకుండా దాచేస్తూ ఆయన ఇటువంటి ప్రెడిక్షన్స్ కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంది. హైదరాబాద్లో ఒక టీంను పెట్టి ఆయనకు సంబంధించి పబ్లిక్ మూడ్ చేంజ్ చేయించాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. పబ్లిక్ మూడ్ చేంజ్ అయిపోయింది. లాస్ట్ వారం 10 రోజులుగా వైసీపీ గెలవబోతోంది భారీ మెజారిటీతో అంటూ వార్తలు వస్తున్నాయి. వార్తలు రావడం అనేది బయటకు మాట్లాడుకోవడం మాత్రమే కాదు, చాలా పెద్ద ఎత్తున మౌత్ టాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తరహా మౌత్ టాక్ చాలా పెద్ద ఎత్తున ఉందని తెలుగుదేశం పార్టీ మీడియా భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది, కానీ అదేం నిజం కాదు అని కూడా చెప్పలేకపోతుంది. సో ఈ క్రమంలో పబ్లిక్ మూడ్ డైవర్ట్ చేయడం కోసం ప్రశాంత్ కిషోర్తో ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పించినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.